అయ్యో, ఆ రోజుల్లో సృష్టించిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆయనకి ఏది అసంభవం కాదట. ఆయన ఏదైనా చేయగలడట. అట్లాంటి యేసుక్రీస్తే ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడంట. प्रभु यीशु मसीह सर्व सृष्टिकर्ता, अद्भुत कार्य करने वाला, उसके लिए कुछ भी असंभव नहीं है। मगर वचन कहता है कि वो अद्भुत कार्य कर नहीं पाया। कारण क्या है? कि वहां लोगों के अंदर में विश्वास नहीं। हालेलुया। पास गाने మేమైతే విశ్వాసం అండి, ఇది మాకు వర్తిస్తుంది. మేము విశ్వసిస్తాం యేసుక్రీస్తుని. ఓకే, నేను కూడా ఒప్పుకుంటున్నా, నేను కూడా నమ్ముతున్నా. ఒక ప్రశ్న, మీ జీవితాలలో అద్భుతాలు జరుగుతున్నాయా? ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయా? ఆ అద్భుతాలు ఎటువంటి అద్భుతాలు? తలకాయ పగిలిపోయేంత నొప్పండి, దేవునికి స్తోత్రమయ్యా, మమ్మల్ని ముట్టి స్వస్థపరిచారు. కాలు వాపుగా ఉందండి, అదేంటో అట్టుగా పోతే మాయమైపోయింది ఆ వాపంతా. అయ్యో, వాపులు తలకాయ నొప్పుల గురించి అడగట్లేదు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యం, ఎవరు చేయలేని కార్యం, ఎవరు జరిపించలేని కార్యం, ఏ టాబ్లెట్ తీర్చలేని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చే ఏ టాబ్లెట్ లేని పరిస్థితుల్లో మీ జీవితాలలో అద్భుతాలు జరుగుతున్నాయా? ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయా? ఒకవేళ జరుగుతూ మీరు విశ్వాసలే, మీ విశ్వాసం మంచిదే, బలమైన విశ్వాసమే. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ ఆ ముఖ్యమైన ప్రదేశంలో అద్భుత కార్యాలు యేసుక్రీస్తు చేయలేకపోయాడు. క్రైస్తవుని జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలి. అది చాలా అవసరం. దేవుని నమ్మని ప్రజల మధ్యలో, దేవుని నమ్మని వారి జీవితాలలో అద్భుతాలు జరగకపోయినా పర్లేదు, వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగకపోయినా పర్లేదు. కానీ దేవుని నమ్మే, దేవుణ్ణి విశ్వసించే, దేవుని మీద ఆధారపడే బిడ్డల జీవితాలలో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాల. నీ దేవుడు ఎవరండి అని అడిగినప్పుడు నీ అద్భుతం చెప్పాలా, నా దేవుడు ఇదండి. నీ జీవితంలో జరిగే ఆశ్చర్య కార్యాలు నీ దేవుణ్ణి వర్ణించాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతి సన్నివేశం నీ దేవుని గొప్పతనాన్ని, నీ దేవుని ప్రేమని, నీ దేవుని బలాన్ని ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీ జీవితంలో అద్భుతాలు జరగనప్పుడు, ఆశ్చర్య కార్యాలు జరగనప్పుడు ఈ విశ్వాస జీవితము మీకు నిరాశగానే ఉంటుంది. మిమ్మల్ని చూసే ప్రజలకు కూడా, ఎవరికైనా పోయి చెప్పండి, యేసుక్రీస్తుని నమ్ముకున్నారా? వద్దురా బాబు, నువ్వు నమ్ముకునే బాగున్నావు, ఇంకా నేను కూడా నమ్ముకుంటే నీలాగా అయిపోతా అనే స్థితిలో మనం ఉండకూడదు. మనం ఒకసారి చెప్పకపోయినా, మనం పిలవకపోయినా మన జీవితాన్ని చూసి మనల్ని వెంబడించాలి. నీ దేవుడు నాకు కావాలా, నీ ప్రభువు నాకు కావాలా, నువ్వు పూజించే, నువ్వు ఆరాధించే, నువ్వు ఏ సంఘానికైతే వెళుతున్నావో ఆ సంఘానికి నన్ను తీసుకెళ్ళు. నీ జీవితాన్ని నా కళ్ళారా చూస్తున్నా. కొన్ని సంవత్సరాల ముందు నువ్వు ఇది కాదు, నువ్వు కొన్ని సంవత్సరాల ముందు నీ మాట ఇది కాదు, నీ చూపిది కాదు, నీ నడక ఇది కాదు. కానీ ఇప్పుడు నువ్వు అది కాదు, నువ్వు పూర్తిగా మారిన వ్యక్తిగా కనబడుతున్నావు. నాకు నీలాగా కావాలనుంది, నాకు నీ దేవుణ్ణి పరిచయం చేయగలవా అని చెప్పే విధంగా నీ జీవితంలో అద్భుతాలు జరగాల. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే అద్భుతాలు ఎవరు చేస్తారట? దేవుడు చేస్తాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. మనం ఇంకా ఎర్ర సముద్రం గురించే మాట్లాడుతున్నామే, మనం ఇంకా యోర్దాన్ నది గురించే మాట్లాడుతున్నాంగా, మనం ఇంకా అదే మన్నా గురించి మాట్లాడుతున్నాంగా. మన జీవితంలో ఎర్ర సముద్రం లాంటి ఏదైనా అద్భుతం జరిగిందా? మన జీవితంలో ఎలాంటి ఆ యోర్దాన్ నది వంటి అద్భుతం జరిగిందా? పాస్టర్ గారు వాక్యం చెప్పండి కానీ ప్రశ్నలు అడగకండి, నేను చెప్పలేము.
నాకు మొహమాటం ఉంటుంది. మీరు అందరి ముందు అలా అడిగేస్తేలా? నేను మీ సమాధానం కోసం వెయిట్ చేయట్లే. మీకు మీరే ఆ సమాధానం చెప్పుకోండి, మీ హృదయానికే ఆ సమాధానం చెప్పుకోండి. కానీ దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, నేను అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను నమ్మిన వారి జీవితాన్ని ఎత్తైన ప్రదేశాల్లో నిలబెట్టి నేను వాళ్ళ దేవుడిని అని ప్రకటించే విధంగా నేను సంసిద్ధం చేసుకున్నా. కానీ నా ప్రజలే సిద్ధంగా లేరు, నా బిడ్డలే సిద్ధంగా లేరు. నన్ను నమ్ముకొని నన్ను ప్రార్థించి నా సంఘానికి వచ్చే బిడ్డలే కాంప్రమైజ్ అయిపోయారు. ఏమైపోయారు? లిమిటెడ్. దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే లిమిటెడ్. పరమేశ్వర్ కం సీమిత బనాయా. వాక్యం ఫోకస్ చేయాలి. హల్లెలూయా. చిన్న చిన్నవన్నీ కరెక్ట్ అవ్వాలా, సిద్ధపడాలా, లేదంటే దేవుడు కార్యం చేయాలని కోరుకునే మనము పెద్ద విషయాలు, అసంభవమైన విషయాలు, కష్టతరమైన విషయాలు వచ్చేసరికి దేవుడు చేసినా దేవునికి స్తోత్రము, దేవుడు చేయకపోయినా దీన్ని బట్టి అర్థమైపోయింది దేవుడికి, ఓహో వీళ్ళకి చేయకపోయినా పర్లేదా, వీళ్ళ జీవితాల్లో నేను చేయకపోయినా వీళ్ళు నాతోనే ఉంటారా, ఇంకెందుకే చేయడం, పర్లేదు లేండి వీళ్ళు మనతోనే, మన బ్యాచ్, వీళ్ళకి ఆశ్చర్యకార్యాలు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి, అయ్యా బ్రదర్ మాకు మీ డేట్ కావాలా, ఈ 11-12 మీకు సమయం ఉందా అని అంటే, దేనికోసం పాస్టర్ గారు అని అంటే, ఒక యానివర్సరీ మీటింగ్లో మీరు మాట్లాడాలి అని నాకు చెప్పడం జరిగింది. నేను సరే అని చెప్పి, అది ఆదివారం అయినప్పటికీ నా తోటి పాస్టర్కి నా సంఘం అప్పచెప్పి నేను వస్తానని చెప్పాను. మోకరించి ప్రార్థన చేస్తుండగా దేవుడు పదే నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నట్టుగా నాకు కనపడదు. నేను చూస్తున్నాను. అయితే నా భార్య కూడా సేమ్ నేను ఏదైతే చూస్తున్నానో అదే చూస్తున్నాను. అప్పుడు నేను అడిగా, దేవా నేను మళ్ళీ ఇదే సంఘంలో వాక్యం చెప్తా అన్నట్టుగా నాకు కనబడుతుంది, కానీ నాకు సాయంత్రానికి పిలిచాడు కదా, నేను ట్రైన్ ఎక్కి పోయేలోపే 2 లేదంటే 12, 1, 2, 3 అయింది. ఈవినింగ్ అక్కడ సంఘంలో మీటింగ్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్నే ఎక్కువ వస్తా కదా, మరి ఈ సంఘంలో మాట్లాడే అవకాశం దొరకదు కదా, నాకు ఎందుకు పదే చూపిస్తున్నావు ప్రభు అని అడిగినప్పుడు, నేనే అట్లా సైలెంట్గా ఉండి ఒక 2 రోజులు 3 రోజులు ఆ ప్రశ్నతో అట్లా ఆగిపోయినప్పుడు, మళ్ళీ 3 రోజుల తర్వాత శ్రీనివాస్ గారు ఫోన్ చేసి, బ్రదర్ మీరు టికెట్ బుక్ చేసుకున్నారు అంటే, లేదండి చేసుకునే ముందు అది 11వ రోజే మీరు వస్తే బాగుంటుంది, ఎందుకంటే 12వ తారీఖు ఉదయకాలం ఇక్కడ మీరు మాట్లాడచ్చు అని అన్నప్పుడు, ఓహో ఎందుకని ఇంకా టికెట్ చేసుకోండి అని నాకు అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఇది మీకు చెప్పమని పంపించాడు. ఆయన దాసుని దేవుడు ఎప్పుడైతే పంపిస్తాడో, ఆయన నుండి మీరు కేవలం వాక్యమే ఎక్స్పెక్ట్ చేస్తే మీరు భ్రమలో ఉన్నట్టు. ఎందులో ఉన్నట్టు? దేవుడు దాసుడు వచ్చిండు, మంచి బలమైన వాక్యం చెప్తాడు, ఒక కొత్త స్టోరీ లేదా ఒక కొత్త ఎగ్జాంపుల్, ఒక కొత్త తెలిసిన వాక్యమే ఇంకో రకంగా, ఇంకో విధంగా, నచ్చే విధంగా, హాస్యాస్పదంగా, బలముగా, నాటబడే విధంగా, మర్చిపోకుండా చెప్పి వెళ్తాడు అని అనుకుంటే అది మీ భ్రమ. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో దేవుడు అతని శిష్యుల్ని పిలుచుకొని, ఇదిగో నేను మిమ్మల్ని అభిషేకిస్తున్నా, మీరు వెళ్ళండి, దేవుని సువార్తను ప్రకటించండి, రాజ్య సువార్తను ప్రకటించండి, ఇంకా ఏం చేయమన్నాడు దేవుడు? అనారోగ్యాన్ని స్వస్థపరచండి, దయ్యం పట్టిన వారిని బాగు చేయండి, మరణించిన వారిని లేపండి. అంటే దేవుడు వాక్యం చెప్పి రమ్మనిలే, అక్కడ ఉన్న వారి పరిస్థితిని మార్చొచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక దేవుని దాసుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యము కేవలం చెప్పట్లే, వాక్యముతో పాటు దేవుని ఆత్మ మీ మీద ప్రకటిస్తున్నాను యేసు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్రదర్ దేవుడిని వాడుకుంటాడు. మీ పేరు? ప్రవీణ్.
దేవుడు నిన్ను గొప్పగా అభిషేకిస్తాడు. ఆమేన్. గొప్ప కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. ఆమేన్. నువ్వు దేవుడి చేతిలో ఒక గొప్ప ఆయుధంగా మారుతావు. అట్టిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇమాజిన్ చేసుకోండి, ఒకవేళ నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఆత్మరూపిగా మనందరితో ఉన్నాడు, కానీ శారీరకంగా శరీరముతో యేసుక్రీస్తు ఇక్కడ ఉంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మిమ్మల్ని ప్రశ్న అడిగా. ఒకవేళ ఆయన శరీరధారై యేసుక్రీస్తు ఇక్కడ ఉండి మీతో మాట్లాడుతుంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక అనారోగ్యమైన వ్యక్తి, ఇబ్బందితో క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి, అయ్యా నాకు క్యాన్సర్ ఉందయ్యా నన్ను స్వస్థపరచంటే దేవుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మోకరించి నాయన మీ చేతుల నుంచి ఒక గంట సేపు ప్రార్థన చేసిన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు తెలుసా? నిజంగా నీ క్యాన్సర్ నేను తీస్తానని నమ్మకం ఉందా? ఉంది ప్రభువా, నేను చేస్తాను నమ్మకం ఉందా? పో. ఏమంటా ఏమంటా ఏడిపోవాలి ప్రభువా, అయిపోయింది, పోయి అంతేగా అయిపోయింది, నువ్వు స్వస్థపరచబడిపోయాను, వెళ్ళిపో, నేను చేస్తాను అన్నావు కదా, నేను చేసేసి వెళ్ళిపో. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఒక కూడిక పెట్టాడు అక్కడ, బలమైన ఉపవాస ప్రార్థన చేయడానికి అక్కడ జస్ట్ నీకు ఒక ఆన్సర్ ఇస్తాడు. నువ్వు స్వస్థపరచబడ్డా, నువ్వు బాగు చేయబడ్డా, నిలబడు యేసు నామమున, ఆమేన్. నడువు యేసు నామమున, ఆమేన్. బాగైపోయే యేసు నామమున. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నమ్మాలా? ఏం నమ్మాలా? దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, ఆమేన్. ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీరు ఎక్కడుంటే అక్కడ, మీరు ఒకవేళ హౌస్ వైఫ్ అయితే మీ ఇంట్లో వాడబోతున్నాడు. మీరు ఒకవేళ ఏదైనా కంపెనీలో ఆఫీస్లో పనిచేస్తున్నట్టే వారి మధ్యలో దేవుడు వాడబోతున్నాడు. దేవుడి వాడుక చాలా బలంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నప్పుడు, నీ దేవుని గురించి చెప్పేటప్పుడు నీ ఛాతి పెద్దగా అయింది, నీ తల పైకైంది, నువ్వు దేవుడిని గర్వంగా ఈయన నా దేవుడే అని చెప్పే విధంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. जासूसी को भेजा यहोशू पुस्तक की दूसरा अध्याय में, तू जाकर यरीको को देखकर आ। जब बोला वो लोग जासूसी लोग जब गया, राहाब एक वेश्या उन दोनों को देखकर ये इस्राएली लोग है बोलकर क्या कहा मालूम है? मैं आपका परमेश्वर को जानता हूँ, आपका परमेश्वर महान है। ओ लाल समुद्र कैसे दो भाग किया हम देखा है, वो दो राजाओं को किस तरह हरा दिया हम जान लिया है। हम पूरा एरिको पूरा हम लोग कांप रहा है। ये बात सुनते ही वो दोनों लोग कितना दोनों शत्रु की जगह में है, शत्रु की राज्य में है, मगर मालूम है वो लोग कैसे खड़ा हुआ? जैसे राहाब बात कर रहा था, उनका छाती बड़ा हुआ, उनका सिर बड़ा हुआ, क्योंकि वो लोग अपना परमेश्वर के लिए बोला ही नहीं, राहाब खुद उनकी परमेश्वर के लिए बात कर रहा है। आमीन, हालेलुया, हालेलुया, हालेलुया. तो దేవుని నమ్మితే దేవుడు నీ జీవితం ద్వారా సువార్తను ప్రకటిస్తాడు. ఆమేన్. నువ్వు దేవుని విశ్వసిస్తే దేవుడు నీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయగలదని నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ పని ద్వారా ఆయన సువార్తని ఆయనే ప్రకటించుకునే విధంగా చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు సువార్త చెప్పకూడదా? నేను అనలేదు. సువార్త చెప్పాలా? సువార్త చెప్పి వదిలేస్తే తప్పు. సువార్త చెప్పి నీ దేవుడు ఎవరో చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చెప్పాలా, నీ దేవుడు ఏం చేయగలడు చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి దేవుడు నిన్ను నన్ను నమ్మి ఆయన ఆత్మని నీకు నాకు అప్పగించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక ముందుకు పోయే ముందు ఒక ప్రశ్న అడుగుతా. ఎంతమంది వారి జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నాం? कितने लोग अद्भुत कार्य देखना चाहते हैं अपना जीवन में, आश्चर्य कार्य देखना चाहता है? हालेलुया, हालेलुया, हालेलुया. तो అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలంటే అద్భుత కార్యాలు ఎలా ఉంటాయో నేను చెప్తా. ఒకవేళ ఆయన కార్యం మీ జీవితంలో జరిగితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ గురించి మాట్లాడతారు.
మీ విలేజ్, మీ సిటీ అంతా మీ గురించే మాట్లాడుతుంది. మీ స్టేట్ అంతా మీ గురించే మాట్లాడుతుంది. మీ నేషన్ ఇండియా మొత్తం మీ గురించే. అంతటి గొప్ప కార్యాలు చేసే శక్తి ఆయనకు ఉంది. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఉదాహరణకి ఎవరైనా మన తెలుగు భాష వచ్చిన వాళ్ళు ఒక మంచి ఆరాధన పాట రిలీజ్ చేశారనుకోండి, ఆ పాట నిజంగా ఆత్మీయంగా ఉందనుకోండి, మన తెలుగు ప్రజలు భారతదేశంలో ఏ మూలలు ఉన్నా ఆ పాట పాడతారా పాడరా? అవును. అంటే ఇప్పుడు ఆ పాట దేశమంతటా పోయిందా లేదా? ఆ దేశమంతటా మొత్తం అదే పాట గురించి మాట్లాడుతున్నా లేదా? ఆ పాట పాడిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తే భారతదేశం మొత్తం మీ గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యవనస్తుడు, మీరు చిన్న బిడ్డలు, కానీ ఇంకొక 5 సంవత్సరాల్లో నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనే ఆశ మీలో ఉండాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి ఆశ ఉండగలిగితే ఎత్తైన స్థలంలోకి ఆయన మనల్ని తీసుకెళ్లే దేవుడు. ఆమేన్. మనకి ఏమీ రాకపోయినా అన్ని నేర్పి మనల్ని తీసుకెళ్లే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతకరుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. ఆయన ఏదైనా చేయగలడు. అద్భుతాలను ఆశ్చర్యకరంగా చేయగలడు. హల్లెలూయా. 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 అయితే ఈ రోజు దేవుడు ఈ వాక్యాన్ని చెప్తుండగా, మీ అందరికి చెప్తుండగా, ప్రకటిస్తుండగా, ఈ వాక్యంలోని బలంని మనం పొందుకోవాలి. ఏంటి అని అంటే, నా జీవితంలో కూడా అద్భుతాలు జరగాల. ఆమేన్. నా కుటుంబం ఎలాగైతే ఉందో అలాగా ఉండడానికి వీల్లేదు. నా బిడ్డలు ఎలాగైతే ఉన్నారో అలాగా ఉండడానికి వీల్లేదు. నేను ఎలాగైతే ఉన్నానో అలా ఉండడానికి వీల్లేదు. నా ఇన్కమ్ ఎలాగైతే ఉందో అలా ఉండడానికి వీల్లేదు. నేను సాటిస్ఫై అవ్వడానికి వీల్లేదు. నేను లిమిటెడ్ గా ఉండడానికి వీల్లేదు. నేను అన్లిమిటెడ్ గాడ్ ని నేను ప్రార్థిస్తున్నా. నా దేవుడు అన్లిమిటెడ్ గాడ్. ఆయన ఆల్ఫాయు ఒమేగాయు అయి ఉన్నాడు. ఆయన ఆదియు అంతము అయి ఉన్నాడు. దేవుడు ఏదైనా చేయడానికి నన్ను పిలుచుకున్నాడు. ఈ రోజు నుంచి ఆయన గొప్ప కార్యాలు నా జీవితంలో జరుగులాగున నన్ను నేను సిద్ధపరచుకుంటా అని ఆశ మీలో ఉంటే గనక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 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 500 రూపాయలు పట్టుకొని ఒక బ్యాగులో బట్టలు, ఇంకో బ్యాగులో పుస్తకాలు పట్టుకొని సిలిగురి వెళ్ళిపోనానా అని దేవుడు అంటే, ఆ సిలిగురి ఎలా ఉంటుందో అక్కడ భాష ఏంటో తెలియకుండా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో సిలిగురి అని టైప్ చేసి ఆ సిలిగురి అన్న మాటను టైప్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్ చదివి, నా జీవితంలో దూర ప్రయాణం ఎప్పుడు అంతటి దూర ప్రయాణానికి ట్రైన్ ఎక్కలేదు. ట్రైన్ ఎక్కితే దానికి 2 ట్రైన్లు, ఒకటి ఔరా వరకు, ఇంకోటి ఔరా నుంచి సిలిగురి వరకు. ఔరా వరకు అయితే టికెట్ కన్ఫామ్ హాయిగా వచ్చేసాను. కానీ ఔరా నుంచి సిలిగురికి వచ్చేలోపు వెయిటింగ్ లిస్ట్. సరే అని మాకు అది వెయిటింగ్ లిస్ట్ అవన్నీ తెలియదు. టికెట్ బుక్ చేసినాక కన్ఫామ్ నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నా. అందులోకి ఎక్కితే అక్కడ ఉండే అటెండెంట్ నన్ను బయటికి నెట్టేసి, నువ్వు ఇంట్లో ఎక్కడానికి వీల్లేదు, ఇది వెయిటింగ్ లిస్ట్లో ఉంది, నీ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది, నీకు పైసలు కట్టినా నీ పైసలు నీ అకౌంట్కి వచ్చేసి ఉంటాయి, నువ్వు ఎక్కడైతే కట్టినావు, లేదు లేదు నువ్వు ఎక్కడానికి వీల్లేదు అంటే, నా జేబులో ఉన్న ఆ 500 రూపాయలు ఆరు నా దగ్గర ఉన్న బట్టలు అన్నీ పట్టుకొని ఔరాల నిలబడ్డప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ప్రభువా, నన్ను పిలుచుకున్నా అంటివి కదా, నన్ను ఎల్లుమంటివి కదా, ఔరా దాకా వచ్చి మధ్యలో ఇక్కడ నుండి ఎక్కడికి పోవాలి ప్రభువా, ఈ సిలిగురి ప్రాంతానికి ఇంకా చేరలేదు ప్రభువా అని బాగా బాధపడుతున్నప్పుడు నేను ఒక మాట బాగా ఆలోచించి ఆ అటెండెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పాను.